చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షితో ముచ్చట్లు. హ్యాపీ సేఫ్ జర్నీ మా మగ తల్లి. మమ్మీ బ్లెస్సింగ్స్ అయితే వచ్చేస్తాయి, ఆల్రెడీ ఉంటాయి అనుకోండి. ఇంకా దేవుడి బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి మేమైతే గుడికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇది వచ్చేసి సెకండ్ గుడికి అయితే వెళ్తున్నాము. ఇదైతే రోడ్ మీదే ఉంటుందిలేండి. ఫస్ట్ అయితే మా హౌస్ నియర్ బై అయితే ఉంటుంది. అండ్ ఇదేంటి సెకండ్ అంటే మేము వెళ్ళే దారిలో అయితే ఉంటుంది అనమాట. ఇంకెక్కడ ఆగేది లేదు, డైరెక్ట్గా మనం డెస్టినేషన్ అదే హాస్పిటల్కి వెళ్ళిపోవటమే అనమాట. అండ్ ఇది వచ్చేసి టోల్గేట్ అనమాట. నాకు ఇది చూసినప్పుడు కల్లా అనిపిస్తుంది, వామ్మో ఇంత పెద్దగా ఎలా కట్టారు బాబు అనిపిస్తుంది అనమాట. కానీ నాకు చాలా బాగా నచ్చుతుంది, ఎందుకో నాకు తెలియదు. కానీ ఇంకా మేమైతే వెళ్ళిపోతాం అనమాట. డాక్టర్ లైట్ ఫుడ్ తీసుకోమన్నారు కాబట్టి నేనైతే ఇడ్లీ తింటున్నాను. ఇంకా మా మమ్మీ వాళ్ళైతే దోశ అయితే తినేస్తున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ నా బేబీ స్టమక్లో ఉన్నదైతే నేను అలా వీడియో అయితే తీసుకున్నాను అనమాట. బికాజ్ నాకు అలా క్యాప్చర్ చేసుకుంటే ఉంటాయి కదా మంచి మంచిగా అనేసి. ఇంక ఇక్కడైతే నేను నరేంద్ర అండ్ మా మమ్మీ అయితే ఉన్నాం. మా డాడీ అయితే హాస్పిటల్లోకి రాలేదు, బికాజ్ మా డాడీకి చాలా భయం అనమాట. ఇంకా మా మమ్మీ అయితే ఫోన్ మాట్లాడుతూనే ఉంది. ఇంక ఇక్కడైతే నిద్రపోతున్నాడు అనమాట నరేంద్ర. ఇంకా నేనే వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఫ్యామిలీలో చాలామందికి వీడియోస్ ఎలా తీయాలి లైక్ అలాంటివి ఏం తెలియదు అనమాట. మా మమ్మీకి అప్పుడు హెల్త్ కూడా బాగాలేదు. ఇంక హెల్త్ బాగున్న మనిషిని వీడియో తీయని అడగలేము కదా. ఇంకా నేనైతే వీడియో అయితే తీసేసుకుంటున్నాను అనమాట. నా హెయిర్ అయితే మొత్తం పాడైపోయింది. ఇంకా అందుకే పోనీ టైల్లోకి అయితే చేంజ్ అయిపోయాను అనమాట. ఆల్మోస్ట్ నేను మిడ్-నైట్ 3 వరకు అయితే అసలు పడుకోలేదు. దాని తర్వాత అయితే వీళ్ళు ముగ్గురు పడుకున్నారు. నేను ఒక 2 అవర్స్ పడుకొని మళ్ళీ లేచేసాను అనమాట. ఆ పెయిన్స్లో ఎలా పడుకుంటాం చెప్పండి. మార్నింగ్ పల్లెని వస్తూ వీడియో తీస్తుంది. మా అమ్మ నవ్వుకుంటుంది ఫ్రెండ్స్. అవసరం పని కంగారు ఎందుకంట చూడండి నన్ను. అసలు అమ్మ బాగానే అందంగా ఉన్నావు. నువ్వేం చూస్తున్నా మోహన్ రాజుకుంటాడు ఫ్రెండ్స్. వీడియో దగ్గర ఇంకా చూసారుగా నైట్ మొత్తం నిద్ర లేక నేను అన్ని నిప్పుల్లో కష్టాల్లో ఉంటే మా మమ్మీ వేసే జోక్స్ అనమాట. మా కామెడీ అయితే అట్లే ఉంటుందిలేండి, అది పక్కన పెట్టేస్తే నాకైతే ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి అనమాట. కాకపోతే నేను ఇంకా ఆ పెయిన్స్లో అయితే వీడియో తీయాలంటే చాలా కష్టం కదా. ఇంక నేనైతే తీసుకోవటం నాకైతే కుదరలేదు. ఇంకా మా అక్క వాళ్ళు కూడా లేట్కి వస్తాం వల్ల అయితే అవ్వలేదన్నమాట. ఇంకా అట్లా అయితే సాగుతుంది. బికాజ్ మా ఫ్యామిలీలో ఎవరు యూట్యూబర్స్ లేరు కాబట్టి మీకు తెలిసిన విషయమే, వీడియోస్ తీయాలి అన్న ఆలోచన ఎవరికి రారు. ఇంకా ఆ 2 క్లిప్స్ కూడా ఏదో దేవుడు దేవాలు అట్లా వచ్చాయి అనుకోవటమే. ఇంక ఇక్కడైతే అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. అబ్బా అసలు దారుణమైంది ఏంటంటే అక్కడ వెళ్ళాక బేబీ హార్ట్ బీట్ కోసం ఉంచుతారు ఫ్రెండ్స్. నిజంగా అదైతే నరకం అనమాట. అది స్టేబుల్గా ఒక సైడే ఉండాలి. ఇంకా అటు తిరగకూడదు, ఇటు సైడ్ తిరగకూడదు అనమాట. అదైతే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఇంకైతే అందరు కూర్చున్నారనమాట. మా డాడీకి అయితే నా కోసం వెయిట్ చేస్తే బయట ఇట్టే పడుకునేది. ఇది వచ్చేసి నా డెలివరీ రూమ్ అనమాట. ఇంకా మీరు కూడా చూసేయండి. మా అక్క అయితే అంటే డాక్టర్స్ ఒకవేళ చూస్తే ఏమైనా తిడతారేమో అని చెప్పేసి అలా చిన్న చిన్నగా అయితే వీడియో క్లిప్స్ అయితే తీస్తూ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా రూమ్, ఇది పాస్ట్లో మా అక్కకి అయితే ఇచ్చిన రూమ్ అనమాట. మా తాతయ్య ఉన్నప్పుడు ఇంకా మా అక్కకి 2 డెలివరీస్ కూడా ఇక్కడే అయ్యాయి. ఇక్కడైతే మా అక్క ఏమడుగుతుందంటే ఎవరు పుడతారు ఏంటి అని అయితే అడుగుతుంది అనమాట. మీరు కూడా వినేయండి. ఇంకా అందరు అబ్బాయి అమ్మాయిలు అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ మా డాడీ చెప్పిన డైలాగ్ అయితే మీరు కూడా వినేసేయండి. ఎవరు అనుకుంటున్నావు? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. సో వినేసారు కదా మా డాడీ అయితే ఏమన్నారో, ఎవరో తర్వాత చెప్తా అంటున్నాడు అనమాట. ఇంక ఇక్కడ అయితే మా ఎమోషనల్ మమ్మీ అయితే వచ్చేసింది అనమాట. ఇంక మా మమ్మీ అయితే ఫుల్ ఏడుస్తూ ఉందంట. మా అక్క అయితే ఇక్కడ చిన్న కూతురు చూసిద్ది, ఏడు ఏడు అని అయితే చెప్తుంది. ఇంక ఇక్కడైతే వాళ్ళ హ్యాపీనెస్ మామూలుగా లేరనమాట. నేను ఇన్ని వాయిస్లు ఇస్తే ఏమో కాపీరైట్ ఏమైనా పడిద్దేమో అని నేనైతే పెట్టలేదనమాట. ఇక్కడ ఫుల్ అబ్బా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, నేను రియల్ వాయిస్ విన్నప్పుడైతే నాకు భలే అనిపించింది. మీకు కనుక ఈ రియల్ వాయిస్ వినాలనుకుంటే కామెంట్ చేయండి, నేను కన్ఫర్మ్గా షార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇంక ఇక్కడైతే లోపల బేబీ వెయిట్ అవన్నీ క్లీన్ చేసి అంత మంచిగా చేసేసి వ్యాక్సిన్ కూడా వేసి అయితే ఇస్తారనమాట. ఇంక ఇదైతే దానిపైన పడుకోబెడతారనమాట ఒక క్లాత్ మీద. ఇంకా మా మమ్మీ మా అక్క వెళ్ళారు కాబట్టి అది మరి తెలుసో తెలియకో వీడియో అయితే తీశారనమాట. ఇంకా అది మీకు కూడా తెలిసినట్టు ఉండిద్ది కదా అని చెప్పేసి అయితే నేను వీడియో క్లిప్ అయితే ఎడిట్ చేయకుండా అంతే అయితే ఉంచేసాను అనమాట. ఇదే మన బేబీ ఉన్న రూమ్ అనమాట. మీకు బేబీ బాయ్ గర్ల్ అనేది మీరు ఆల్రెడీ తెలుసు, బికాజ్ మీరు అందరు నా వీడియోస్ చూస్తున్నట్టయితే నేను ఆల్రెడీ కూడా చూపించేశాను కాబట్టి. మన జస్ట్ ఇక్కడ అయితే పుట్టేస్తున్నారనమాట. ఇంకా మా అక్క అయితే చెప్తుంది ఇలా కెమెరా పెట్టుకొని చెప్పా కదా గైస్, ఎవరికి మా ఫ్యామిలీ అంత తెలియదు కాబట్టి ఇంక ఇట్లా అయితే అనమాట. ఇగో మా జస్సు గడిని అయితే ఎత్తేసుకున్నారనమాట. ఇంక ఇట్లా అయితే మా జస్సు దగ్గరికి వెళ్ళి నన్ను వీడియో తీస్తాం అయితే మర్చిపోయారు. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇట్లుంటుంది. ఇంక ఇక్కడైతే మా అక్క లోపలికి వచ్చి అయితే ఉందనమాట. ఇంక నేను ఇప్పుడే వచ్చాను. ఇంకా చూడండి అందరైతే ఎత్తేసుకుంటున్నారు. ఇంకా బేబీ పుట్టాక మమ్మీని అందరు మర్చిపోతారు కదా, అది కామన్ లేండి. ఇంకా అవన్నీ పెద్ద పట్టించుకోకూడదు కాబట్టి నేను సింపుల్గా వదిలేశాను. ఇంక ఇక్కడైతే వాళ్ళ నాయనమ్మ బాబాయ్ వీళ్ళందరూ అయితే ఎత్తుకుంటున్నారు. మా మమ్మీ అయితే అందరికీ స్వీట్స్ పంచుతుంది. ఇంకా మా నాన్న కూడా వచ్చాడనమాట.
ఇంకా మా నాన్న ఆల్రెడీ ఉన్నాడులేండి, వచ్చేదేముందిలే కానీ ఇంక మా నాన్న వీళ్ళందరూ అయితే నా వాయిస్ విని, అంటే లాస్ట్లో అరుస్తాం కదా, ఆ అరుపులైతే విని ఫుల్ ఎమోషనల్ అయ్యారంట. మా డాడీ అయితే నాయన వచ్చాక కూడా నా కళ్ళ ముందు రూమ్ బయటకెళ్ళి ఏడ్చాడు. అంటే ఐ మీన్ ఏడుస్తామంటే పెద్ద పెద్దగా ఏం కాదు, వాటర్ అయితే వచ్చాయి కళ్ళలో నుంచి, నేనైతే చూసాననమాట. ఇంక ఎవరు ఏడ్చారు ఏంటో అనేది నాకు తెలియదు, బికాజ్ వీడియో అయితే ఎవరు తీయలేదు గాయ్స్. ఇంక ఇక్కడ మా చిన్న ఆంటీ కూడా వచ్చేసింది. ఇంక ఇందరైతే కూర్చొని ఉన్నారు. ఇంక మనమైతే నుంచోలేను, పడుకోలేను, ఏడవలేని స్థితి కాబట్టి ఇంక అలా బెడ్ మీద అయితే పడుకొని ఉన్నామన్నమాట. ఇంక నా చెల్లెని అయితే తీసేశారని చూపిస్తున్నాను అనమాట. ఇదొక షార్ట్కి కూడా ఎడిట్ అయిద్దని అయితే నేను అలా వీడియో తీసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే అమ్మమ్మ డ్యూటీ అయితే చేసేస్తుంది. ఇంకా ఏం చేస్తాం, ఇంకా ప్రశాంతంగా అయితే పడుకొని ఉన్నాను అనమాట. మా అబ్బాయి ఏడుపులు అవి మొత్తం వింటా అయితే ఉన్నాను. ఇప్పుడు పోస్ట్ చేస్తానని ఏం అనుకోకండి, అట్లా అయితే కుదరలేదనమాట. ఇప్పుడు మా అబ్బాయికి 6 months కూడా వచ్చేసాయి, వాడి పేరు చేసి, అది మీ అందరికి తెలిసిన విషయమే. అండ్ నెక్స్ట్ ఇంట్లోకి ఎలా తీసుకెళ్లారు, ఏమైంది అసలు మీకు చెప్పడం మర్చిపోయా, అసలు ఎందుకు షాక్ అయ్యారో చెప్తా అన్నా కదా. ఇన్ని లగేజ్ తీసుకొచ్చాం కానీ 1 dayలో రిటర్న్ అయ్యాం గాయస్.